హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోయంబత్తూరులోని మోస్ట్ వైరల్ అవుతున్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. అదే మనం కోయంబత్తూరు గాంధీపురంలో ఉండే సెమ్ముడి పూంగా. ఒకప్పుడు ఇది సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతం, కానీ ఇప్పుడు దీన్ని 45 ఎకరాల్లో అద్భుతమైన ఒక బొటానికల్ గార్డెన్గా మార్చేశారు. కోయంబత్తూరులో మనకి మొత్తం 3 నుంచి 4 బస్ స్టాండ్స్ వరకు కనిపిస్తాయి. అంటే ఊటీ, మేటుపాలెం, మైసూర్ అలా వెళ్ళే బస్సెస్ అన్నీ ఒక బస్ స్టాండ్లో, అంటే మేటుపాలెం బస్ స్టాండ్ మార్గం వెళ్ళేవి. మరొక వైపు చెన్నై నుంచి వచ్చే ఈ బస్ స్టాండ్ గాంధీపురం. అది కాకుండా ఇంకా ఇతర నగరాలకి ఇతర బస్, అంటే డౌన్ సౌత్ వెళ్ళే వాటికి ఒక బస్ స్టాండ్, ఇలా విభజించి పెట్టడం వల్ల కొంచెం ట్రాఫిక్ని కంట్రోల్కి తెస్తున్నారు. కొత్తగా వెళ్ళే వాళ్ళకి దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే మనకి ఒక బస్ స్టాండ్ నుంచి ఇంకో బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కూడా మనం మళ్ళీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఆటో ఆర్ బస్ చూస్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తమిళనాడులో ఈ కోయంబత్తూర్ అనేది చెన్నైకి తర్వాత అంతటి సిటీగా ప్రాముఖ్యత చెందిన ఒక ప్లేస్. అసలు చెన్నైలో అన్నా కొంచెం ఇరుకు, ఈ ఫ్లడ్డింగ్, ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి, ఇంకా డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేకుండా. బట్ ఈ కోయంబత్తూరు కంప్లీట్ ఒక రెసిడెన్షియల్ ఏరియాని సిటీగా, మెట్రోగా మార్చడం వల్ల అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకా ఇక్కడ కోయంబత్తూరుకి నీటి సరఫరా సిరువాణి లేక్ అని చెప్పి ఆ నదిలో నుంచి రావడం వల్ల సెకండ్ టేస్టియస్ట్ వాటర్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా ఉంది ఆ సిరువాణి లేక్కి. సో అక్కడి నుంచి నీటి సరఫరా రావడం వల్ల ఇక్కడ నీరు, గాలి అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఈ కోయంబత్తూరు అనేది ఊటీ, కొడైకెనాల్, కేరళ వీటన్నిటికీ పక్కనే ఉండడం వల్ల, సో బెంగళూరు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల ఇక్కడ పొల్యూషన్ కూడా అసలు తక్కువ ఉంది. మొత్తం కొండలు చుట్టూ, మీరు కోయంబత్తూరు చేరుకుంటున్నారు అంటేనే మీకు చుట్టూ కొండలు అలా మొదలైపోతాయి. ఇంకా హిల్ స్టేషన్స్ అన్నీ దాదాపు కోయంబత్తూరు పక్కనే ఉండడం వల్ల ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. ఒక హిల్ స్టేషన్లో ఉండే ఫీల్ మీకు ఒక రెసిడెన్షియల్ ఏరియాలోనే కలుగుతుంది. At the end of the night, under street lamp, red face flame by the light. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. సో ఆర్చ్ అయితే కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళే ముందు మనం ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్స్ అయితే అడల్ట్స్కి 30 రూపీస్, 45 వరకు ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకి అయితే 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి బ్యాటరీ కార్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాటరీ కార్ అయితే ప్రస్తుతం ఒకరికి 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కోయంబత్తూరులో ఈ నేటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ప్రతిడే ఇక్కడ వచ్చి వాకింగ్ చేయడానికి మంత్లీ పాస్ 100 రూపీస్ ఇస్తే ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసి వెళ్ళే ఆ సదుపాయాలు కూడా ఉన్నాయి. అంటే ఎవ్రీడే మీరు ఎంట్రీ టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ వాక్ చేయాలంటే మీకు పర్ డేకి 30 రూపీస్ లేదా 45 రూపీస్ అలా పడుతుంది కదా. అలా కాకుండా మంత్ మొత్తానికి కలిపి 100 రూపీస్ లేదా 1000 రూపీస్ పాస్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ పార్క్లోకి మనం ఎంట్రీ కోసం టికెట్స్ ఇక్కడ క్యూలో నిలవకుండా ఆన్లైన్లో తీసుకునే సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ మీరు చూస్తున్నదైతే మ్యాప్. ఇంకా దాదాపు మొత్తం 27 ఆప్షన్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తే మనం చూడడానికి డిఫరెంట్ గార్డెన్స్, డిఫరెంట్ థీమ్స్లో ఉన్న గార్డెన్స్ కనిపిస్తాయి. యాంపీ థియేటర్, ఇట్లా మొత్తం మనం 29 ఏరియాస్ కవర్ చేయాల్సి ఉంది. ఇంకా ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకునే ఆ ప్లేస్లోనే మనకు ఒక గవర్నమెంట్ మ్యూజియం కూడా ఉంది. ఆ లోపలికి వెళ్తే మనకి అప్పట్లో యూజ్ చేసిన వెసల్స్ అవి కనిపిస్తాయి. సో ఆల్మోస్ట్ టికెట్ పర్చేస్ చేసుకున్నాం. ఇదైతే ఎంట్రన్స్ ఆర్చ్, దీని గుండా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం బ్యాటరీ కార్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ ఈ ఎంట్రన్స్లోనే మనం బ్యాటరీ కార్ ఎక్కాల్సి ఉంటుంది. లేదు వాక్ ప్రిఫర్ చేసే వాళ్ళు కంప్లీట్గా వాక్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ టైం రెస్ట్రిక్షన్స్ అటువంటివి ఏం లేదు. మార్నింగ్ వచ్చి మీరు టికెట్ తీసుకుని ఈవినింగ్ వరకు నేను ఇక్కడే పడుకొని ఉండి వెళ్తా అంటే కూడా మన ఇష్టం. సో ఈవినింగ్ 7 వరకు కూడా అలో చేస్తున్నారు. ఆ తర్వాత అయితే క్లోజ్ చేస్తారు.
ఇలా లోపలికొచ్చి చూస్తే ఒకప్పుడు ఇది సుమారు 155 ఎకరాల విస్తీర్ణ కలిగిన పాత కోయంబత్తూర్ సెంట్రల్ జైలు ప్రాంగణం. ఆ ఏరియా ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో కదా. దాదాపు 167 కోట్లకి పైగా బడ్జెట్తో ఇక్కడ 45 ఎకరాల్లో నిర్మించబడింది. మేబీ ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇదొక అద్భుతమైన నందవనంగా మార్చేశారు. ఇక్కడ 2000కి పైగా మొక్కలు రకరకాలు ఉన్నాయి. ఇంకా 5 లక్షలకి పైగా ఫ్లోరా స్పీషీస్ ఇక్కడ ఉంది. I'm gone away. I'm gone away. I'm gone away. And the sun gonna shine on a brand new day for me. A brand new day for love. Brand new day for me. Brand new day for love. Yeah, I'm motorboating. I'm gone away. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు తెరుచుంటుంది. ఇంకా దాదాపు 450 కార్లు ఇంకా 1000కి పైగా 2 వీలర్స్ పార్క్ చేసే పార్కింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ పార్క్ మొత్తం కూడా ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా చెప్పడం వల్ల ఇక్కడ మనం బయట నుంచి స్నాక్స్ కవర్స్ కానీ ఇట్లా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడానికి అయితే అలో చేయట్లేదు. సో బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. దానికి తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. I'm gone away. I'm gone away. Yeah. Then the sun gonna shine on a brand new day for me. ఇంకా ఇక్కడ ఎన్నెన్నో థీమ్స్తో గార్డెన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. రోజ్ గార్డెన్, రాక్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, పాలినేటర్ గార్డెన్, వాటర్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్, బ్యాంబూ గార్డెన్, అరోమా గార్డెన్, ఎండేంజర్డ్ స్పీషీస్ గార్డెన్, సంగం లిటరేచర్ సెక్షన్, లైబ్రరీ ఏరియా, రీడింగ్ జోన్, లాబ్రింత్ గార్డెన్, జోడియాక్ గార్డెన్, వెల్నెస్ గార్డెన్, ఆర్బోరిటమ్, గ్రీన్ ప్లే ఏరియా, కిడ్స్ ప్లేయింగ్ పార్క్, డిఫరెంట్లీ ఏబుల్ కిడ్స్ ప్లేయింగ్ పార్క్, ఇంకా కడయే వల్లల్ సెక్షన్, టెరేరియం అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, బగీ రైడ్స్, ఇవన్నీ ఇక్కడ మనకి ఉన్నాయి. సో వీటిలో ఒక్కొక్కటిగా మనం చూస్తూ ఈ సెమరిపుంగా మొత్తం కవర్ చేయబోతున్నాం. సో మొత్తం కవర్ చేయాలి అంటే బ్యాటరీ కార్ ఆప్షన్ బెస్ట్. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి మనకి ఏ సెక్షన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ప్రతి ఒక్క సెక్షన్ మనం చూడగలుగుతాం. మనకి ఎక్కడైనా స్పెసిఫిక్గా ఫొటోస్ తీసుకోవాలి అనిపిస్తే అక్కడ వాళ్ళని స్టాప్ చేయమంటే స్టాప్ చేస్తారు. A brand new day for love. Brand new day for me. Brand new day for love. Brand new day for me. Brand new day for love. Brand new day for me. Brand new day for love. Yeah. సో ఫస్ట్ అయితే కిడ్స్ ప్లే ఏరియా, ఇంకా డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ జిమ్ ఏరియా, ప్లే ఏరియా, వీటన్నిటిని దాటుకుని నెక్స్ట్ మనం వెళ్తున్నాం. అసలు ఈ పార్క్ మొత్తం కూడా లండన్లో ఉండే క్యూ గార్డెన్స్ ఇంకా సింగపూర్ బొటానికల్ గార్డెన్స్ వాటి స్ఫూర్తితో రూపొందించబడినట్టుగా తెలుస్తోంది. You stare in the mirror longer than I do. Must have been delulu when I fell for you, but I couldn't help. You were such a mood, sucker for a neck tattoo. So full of yourself, low key you need help. Your ego's tighter than your Gucci belt.
రోజ్ గార్డెన్. ఫస్ట్ రోజ్ గార్డెన్ అని తీసుకుంటే ఇక్కడ దాదాపు మనకి 2000కి పైగా విభిన్న రంగుల్లో గులాబీ మొక్కలు కనిపిస్తాయి. కోయంబత్తూర్ క్లైమేట్కి ఇన్ని గులాబీలు పూయడం అసలు నిజంగా అద్భుతం. ఎందుకంటే ఇది హిల్ ఏరియాలా ఉంటుందని చెప్పాను కదా, చూడడానికి చాలా బాగుంటుంది రోజ్ గార్డెన్. ఫోటోలకైతే రోజ్ గార్డెన్ బెస్ట్ స్పాట్. అసలు ఈ పార్క్ మొత్తం కూడా ఫోటోలకి అసలు వేలాది కోట్లాది ఫోటోలు తీసినా కూడా స్పాట్స్ ఇంకా మిగిలిపోతాయి అనేలా ఉంది. అద్భుతంగా ఉంది. ఇంకా అందులో ఈ రోజ్ గార్డెన్ అనేది ద బెస్ట్ స్పాట్ ఫర్ ఫొటోస్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రాక్ గార్డెన్ ఉంది. రాక్ గార్డెన్లో పెద్ద పెద్ద రాళ్ళని అందంగా అమర్చి వాటి మధ్యలో పెరిగే కాక్టస్, రకరకాల చిన్న చిన్న మొక్కలతో ఈ గార్డెన్ని చాలా నేచురల్ లుక్తో డిజైన్ చేశారు ఆ రాక్ గార్డెన్ మొత్తం కూడా. ఇంకా అసలు డెజర్ట్స్లో ఉండే ట్రీస్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా మనం ఈ రాక్ గార్డెన్లో చూడొచ్చు. Can't believe that I fell for the lies that you tell. I must be unwell. Oh well. Happy belated. Sorry couldn't make it. Your head's inflated. It's your love is so. సో ఇదే నేను చెప్పిన రోజ్ గార్డెన్. ఇప్పుడు మనం రోజ్ గార్డెన్ అలా చూస్తున్నాం. చూసారా రోజా పూలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఊటీకి వెళ్తే కూడా సీజన్ టైమింగ్స్లో మాత్రమే రోజా పూలు పూస్తుంటాయి. బట్ సమ్మర్ సీజన్లో వెళ్తాం మేము, అప్పటికి కూడా ఈ రోజ్ గార్డెన్లో పూలు చాలా అద్భుతంగా కనిపించాయి. సో ఇప్పుడు మనం ఉన్నదే రాక్ గార్డెన్. చూసారా, ఒక డెజర్ట్ ఏరియాలో పెరిగే ప్లాంట్స్ అన్నీ ఇక్కడ రాళ్ళ మధ్యలో చాలా అద్భుతంగా పెరుగుతాయి. ఒకే క్లైమేట్లోనే డెజర్ట్ ఏరియా కనిపిస్తుంది, ఇంకా ఊటీ హిల్ స్టేషన్ ఏరియా కూడా కనిపిస్తుంది కదా. I don't even care anymore. Happy belated. Sorry couldn't make it. Your head's inflated. It's your love. ఇక్కడ మనకు ఒక హెర్బల్ గార్డెన్ ఉంది. ఆయుర్వేదం మరియు సంప్రదాయ వైద్యంలో వాడే ఎన్నో అరుదైన మూలికా మొక్కలు కూడా కనిపిస్తాయి. ప్రతి ఒక్క మొక్కకి కూడా ఒక QR కోడ్ అయితే ట్యాగ్ చేసి ఉంచారు. వాటిని స్కాన్ చేస్తే వాటి కంప్లీట్ మెడిసినల్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం చూసేది ఫ్లవర్ గార్డెన్. ఎటు చూసినా రంగురంగుల పూలు, చాలా అద్భుతంగా పూలను పరిచినట్లుగా కనిపిస్తుంది. సీజనల్ పువ్వుల కలయికతో ఇక్కడ చాలా బాగా కలర్ఫుల్గా అనిపించేది ఈ ఫ్లవర్ గార్డెన్. ఇంకా ఇక్కడ వాటర్ గార్డెన్ ఒకటి ఉంది. నీటిలో పెరిగే లోటస్ అంటే తామర పువ్వులు, ఇంకా లిల్లీస్, ఇటువంటి రకరకాల అక్వాటిక్ ప్లాంట్స్ని మనం ఇక్కడ ఈ చెరువులో చాలా ప్రశాంతంగా కూర్చుని చూసేలా రూపొందించారు. సో వాటర్ ప్లాంట్స్ మొత్తం మనకి ఈ ఏరియాలో కనిపిస్తాయి. లోపల మొత్తం లిల్లీస్ అండ్ లోటస్ చెట్లే ఉన్నాయి. ఇది కూడా చాలా అద్భుతంగా పీస్ఫుల్గా కనిపించింది. I am waiting for a bus at the end of the night under street lamp, red face flame by the light. I'm going away.
బ్యాటరీ కార్ మనం తీసుకొని మనం మాన్యువల్గా ఫొటోస్ కోసం రిక్వెస్ట్ చేసి స్టాప్ చేయలేదు అంటే వాళ్ళు స్టాప్ చేసే ఏరియాస్ ఒకటి వాటర్ గార్డెన్, మరొకటి మనం వచ్చినప్పుడు పిల్లల పార్క్ దాటగానే ఒక 2 జిరాఫీస్ కనిపించాయి కదా హార్ట్ షేప్తో, అక్కడ ఆపుతారు. సో ఇక్కడ ఈ వాటర్ గార్డెన్ దగ్గర కూడా వాళ్ళు ఆపుతారు, ఎందుకంటే ద పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ ఫొటోస్ కాబట్టి. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇంకా తేలుతున్నాయి తామర పువ్వులు, ఎన్నెన్నో లిల్లీస్ అన్నీ తేలుతున్నాయి. అసలు ఎంత ఎండలో ఉన్నా ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాక చాలా చల్లబడిపోయింది క్లైమేట్, హ్యూమిడిటీ నిజంగా అద్భుతం అనిపించింది ఈ ప్లేస్ అయితే. అసలు ఈ వాటర్ గార్డెన్ వదిలి వెళ్ళాలని అనిపించలేదు, అంత బాగా సెట్ అయింది కూడా ఇక్కడ. చూసారా అన్ని కలర్స్లో కూడా మనకి ప్లాంట్స్ ఇంకా బర్డ్స్ ఫ్లవర్స్ అన్నీ ఒకే చోట ఉండడం వల్ల చూడడానికి కనులకి విందుగా కూడా ఉంది. Must be somewhere. Welcome me into the fold. Blooming flowers, as much as I can hold. I'm gone away. I'm gone away. I'm gone away. And the sun gonna shine on a brand new day for me. A brand new day for ఇంకా మనకి పాలినేటర్ గార్డెన్లో సీతాకోకచిలుకలు, తేనెటీగలు వీటన్నిటిని ఆకర్షించే ప్రత్యేకమైన పూల మొక్కలు కనిపిస్తాయి. మార్నింగ్ టైంలో ఇక్కడికి వచ్చారనుకోండి, సీతాకోకచిలుకలు అసలు బటర్ఫ్లైస్ ఎన్ని ఉంటాయో తెలుసా, అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం పూల మొక్కలే కాబట్టి తేనె కోసం అవి వాడడం పక్కా. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎండ లేకుండా క్లైమేట్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు వచ్చి చూడండి పాలినేటర్ గార్డెన్. అసలు ఆ గార్డెన్ వాటర్ గార్డెన్ని మించిపోయే స్టేట్లో ఉంటుంది, ఎందుకంటే మొత్తం బటర్ఫ్లైస్ కలర్ఫుల్గా కనిపిస్తాయి కాబట్టి. brand new day for me. Brand new day for love. Yeah, I'm motorboating. I'm gone away. I'm gone away. I'm gone away. Yeah. Then the sun gonna shine on a brand new day for me. A brand new day for love. ఇంకా మనకి ఇక్కడ బ్యాంబూ గార్డెన్ కూడా ఉంది. చాలా ఎత్తైన వెదురు చెట్లు, వాటి మధ్య నడుస్తుంటే అసలు వచ్చే ఆ గాలి, ఆ శబ్దం మన మనసుకి ఎంతో రిలాక్సేషన్ కలగజేస్తుంది. అసలు బ్యాంబూ గార్డెన్లో నడుస్తూ ఉంటే ఒక ఫారెస్ట్లో నడిచిన ఫీల్ అయితే కలుగుతుంది. Brand new day for me. Brand new day for love. Brand new day for me. Brand new day for love. అరోమా గార్డెన్. అసలు అరోమా గార్డెన్ ప్రాంతం చుట్టుపక్కలకి మనం వెళ్తున్నాము అంటేనే అద్భుతమైన సువాసనలు అలా గాల్లో చాలా బాగా అనిపించింది. ఎంతో సుగంధభరిత మొక్కలు అక్కడ ఉన్నాయి. శాండల్, లెమన్ గ్రాస్ ఇటువంటి సుగంధ ద్రవ్యాల మొక్కలన్నీ కూడా ఇక్కడ ఈ పార్క్లో ఉండే అరోమా గార్డెన్లో మనకి కనిపిస్తాయి. ఆ ప్రాంతమే అసలు వాసనలతో అదిరిపోతుంది. Brand new day for me. Brand new day for love. ఇంకా ఎండేంజర్డ్ స్పీషీస్ గార్డెన్. అంతరించిపోతున్న ఎన్నో అరుదైన వృక్ష జాతుల్ని ఇక్కడ ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్కి ఒక లైవ్ లెబారెటరీ కూడా ఉంది. ఇంకా సంగం లిటరేచర్ ప్లాంట్ సెక్షన్. అక్కడ ప్రాచీన తమిళ సంఘ సాహిత్యంలో
ప్రస్తావించబడిన వృక్షాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాటిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ప్రతి పార్క్స్లో, బొటానికల్ గార్డెన్స్లో ఉండేలాగా ఆ ల్యాబిరింత్ గార్డెన్స్ ఉంటాయి కదా, అంటే పజిల్స్లా, మేజ్ గార్డెన్లా ఉంటుంది. అంటే చిన్న చిన్న పార్ట్స్, అంటే దారి కనుక్కోండి చూద్దాం పజిల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. వాటిల్లో అలా వెళ్ళి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎక్సైటెడ్గా వాటిల్లో ఆడుకుంటారు. అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా జోడియాక్ గార్డెన్ అంటే మన 12 రాశులు ఉన్నాయి కదా, ఆ రాశుల వారికి సంబంధించిన వృక్షాలు, ఎవరు ఏ రాశి వాళ్ళు ఏ వృక్షాన్ని పెంచాలి అనే ఇన్ఫర్మేషన్తో మ్యాప్ చేసినట్లు ఒక గార్డెన్ కూడా ఇక్కడ ఉంది. ఇంకా వెల్నెస్ గార్డెన్, మానసిక ప్రశాంతత కోసం యోగా మరియు మెడిటేషన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఒక పీస్ఫుల్ ప్లేస్ కూడా ఇక్కడ ఉంది వెల్నెస్ గార్డెన్గా. ఇంకా కడ 7 వள்ளల్கள் సెక్షన్ అని చెప్పి తమిళ హెరిటేజ్ స్కల్ప్చర్ గ్రోవ్ ఒకటి ఉంది. ప్రాచీన తమిళనాడుని పాలించిన 7 గొప్ప దాతలు, వాళ్ళనే కడ 7 వள்ளల్கள் అంటారు. వాళ్ళ శిల్పాలని ఇక్కడ ఎంతో కళాత్మకంగా చెక్కారు. చరిత్రని తెలుసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఆర్బోరిటం, రకరకాల పెద్ద పెద్ద అడవి వృక్షాలు కనిపించే ఒక ప్రాంతం, మినీ ఫారెస్ట్ అని చెప్పచ్చు. ఇంకా టెరేరియం అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఇక్కడ దాదాపు 4000 చదురపు అడుగుల్లో ఇండోర్ ప్లాంట్స్, గ్లాస్ హౌస్ మొక్కలు, వీటి కోసం ఒక ప్రత్యేక ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. వాకింగ్ చేసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ప్లస్ చదవాలంటే రీడింగ్ ఏరియాస్ ఉన్నాయి, మెడిటేషన్ చేసే ఏరియాస్ ఉన్నాయి, గ్రీన్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, ఫొటోస్ కోసం ఫోటోకి సూట్ అయ్యే స్పాట్స్ ఎన్నెన్నో ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ పార్క్ అయితే. బగ్గీ రైడ్స్, బ్యాటరీ కార్తో అవి ఉన్నాయి. ప్లస్ వాకింగ్ ట్రాక్, అక్కడ కుషన్డ్ వాకింగ్ ట్రాక్ ఉంది. దాంతో వాక్ చేయాలంటే ఈ పాస్ చెప్పాను కదా, మంత్లీ పాస్, ఇయర్లీ పాస్, అవి కూడా వాడుకోవచ్చు. అసలు ఇక్కడ మొక్కలే కాదండి, ఈ వినోదానికి అస్సలు కొదవలేదు. వాటర్ ఏరియా కావచ్చు, రోజ్ గార్డెన్ స్పాట్స్ కావచ్చు, ఇంకా యాంపీ థియేటర్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా కొన్ని ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు యాంపీ థియేటర్లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కూడా. వాటర్ ఏరియాస్, ఫౌంటైన్ ఏరియాస్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ మనకి చిల్డ్రన్స్ కోసం పెద్ద ప్లే ఏరియా పార్క్, దాంతో స్లైడ్స్, స్వింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఓపెన్ జిమ్ ఏరియా కూడా ఉంది.
ఇంకా డే టైంలో ఈ పార్క్ ఎంత పచ్చగా అద్భుతంగా కనిపిస్తుందో, చీకటి పడగానే అంటే ఒక 5:45, 6, 7 ఆ టైంలో మీరు ఇక్కడ ఉన్నారంటే అద్భుతాన్ని చూడగలుగుతారు. ఎందుకంటే చీకటి పడుతున్న కొద్దీ ఈ పార్క్ రూపమే మారిపోతుంది. ఇక్కడ ఏర్పాటు చేయబడిన డైనమిక్ ఎకో లైటింగ్ సిస్టమ్ ఆన్ అవుతుంది. అప్పుడు చెట్లు, ఇక్కడున్న శిల్పాలు రంగురంగుల వెలుగుతో మెరిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్ద ఆర్టిఫిషియల్ స్టాచ్యూ ఉంది కదా, సెమ్మొళి పూంగా అని చెప్పి, దాని ముందున్న ఏనుగు శిల్పం నుంచి జారే జలపాతం దగ్గర లైటింగ్ షో కూడా అద్భుతంగా ఉంటుంది మీరు ఈవినింగ్ టైమ్స్లో వచ్చారంటే. ఇదే నేను చెప్పిన యాంపీ థియేటర్ చూసారా, చుట్టూ వాటర్ లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా లోటస్. దాని పక్కనే మనకి కూర్చుని ఈవెంట్స్ చూడడానికి యాంపీ థియేటర్ సెటప్ కూడా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇంకా ఈ ఫౌంటైన్స్ విత్ కలర్స్ అనుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చూడడానికన్నా మనం ఎంట్రీ టికెట్ తీసుకుని లోపల వరకు రావాలి. బయట ఆ సెమ్మొళి పూంగా అని చెప్పి ఎంట్రన్స్లో ఒక పర్వతం కనిపించింది కదా, అక్కడ ఆ ఫౌంటైన్కి లైట్ సెట్టింగ్స్, ఇంకా అక్కడున్న ఏనుగు, వీటిని అక్కడ బయట ఉన్న జింకలు, వాటిని చూడడానికి అసలు ఎంట్రీ టికెట్ కూడా లేదు. మీరు జస్ట్ క్యాజువల్గా అలా బయట నడుస్తున్నప్పుడు ఇలా తిరిగి చూసారంటే ఈవినింగ్ టైమ్ 6 to 7 అద్భుతాన్ని చూడగలుగుతారు వితౌట్ ఎనీ ఎంట్రీ టికెట్. నెక్స్ట్ టైం మీరు కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు ఇది గుర్తుంచుకోండి. We just care about your money, it's so dear to you. A walking red flag and designer shoes. It's so clear to see that chivalry is dead. Hate the game, I guess. సో పార్క్ మొత్తం చుట్టి మీకు ఆకలేసిందనుకోండి, ఈ పార్క్లోనే ఒక మల్టీ క్యూజిన్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అక్కడ మీకు నచ్చిన చాట్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ తక్కువ ధరలకే ఉన్నాయి. సో వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఉన్న యాంపీ థియేటర్లో దాదాపు 500 మంది వరకు కూర్చోవచ్చంట. వీకెండ్స్లో ఈవెంట్స్ జరిగినప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా అక్కడ జరుగుతున్నాయంట. సో ఈసారి కోయంబత్తూర్ వస్తే ట్రై చేసి చూడండి. కోయంబత్తూర్లో ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో కలిసి మీరు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే ఈ సెమ్మొళి పూంగా అనేది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈవినింగ్స్లో వెళ్ళండి, లేదా డే టైంలో అంటే వింటర్ సీజన్లో మీరు డే టైంలో వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. So full of yourself, low-key you need help. Your ego's tighter than your Gucci belt. Can't believe that I fell for the lies that you tell. I must be unwell. I just don't even care anymore. Happy belated, sorry couldn't make it. Your head's inflated. It's your love is overrated. నేను ఇక్కడున్నా, నేను ఎందుకు కోయంబత్తూర్ వెళ్తా, అక్కడికి వెళ్ళే భాగ్యం నాకు లేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా ఆ సెమ్మొళి పూంగాని మీరు లైవ్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని మీకు ఇవ్వాలనే ట్రై చేశాము. సో సెమ్మొళి పూంగాలో ఏ మాత్రం కూడా మిస్ కాకుండా ప్రతి ఈచ్ బిట్ కూడా ఈ వీడియోలో కవర్ చేసి వచ్చాం కాబట్టి అక్కడి వరకు వెళ్ళలేని వారు ఈ వీడియోతో సంతృప్తి చెందాలని ఆశిస్తున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం అసలు మరవకండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి. Overrated.